పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరమని, గ్రాస్ రూట్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు సజ్జల. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. పార్టీ ఓట్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఒక 50-60 ఏళ్ళు ఉన్న పార్టీ కూడా సాధించలేని లక్ష్యాలు సాధించడమే కాదు, ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీగా కూడా, ఓ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలనే దానికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని తూచా తప్పకుండా తాను పాటించడమే కాకుండా ఈ పార్టీతో కూడా పార్టీ నాయకులు కూడా పాటించేట్టు, పార్టీ ఆ లైన్లోనే నడిచేట్టు డ్రైవ్ చేస్తూ వచ్చారు, దిశానిర్దేశం చేశారు. అందరం ఆ లైన్లోనే పోతున్నాం. దాన్ని కింది వరకు గ్రాస్ రూట్స్లో బాగా స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసి యాక్టివిటీ కూడా దానికి పూర్తిగా క్రియేట్ చేసి పార్టీ మొత్తం అనుబంధ విభాగాల రూపంలో ప్రధాన పార్టీగా కూడా, అలాగే కింది వరకు అన్ని యూనిట్లలో కూడా ఎక్కడికెక్కడ దానంతటది ఒక క్రియాశీలకంగా ఉండే రకంగా దానికి యాక్టివిటీ క్రియేట్ చేయాలి. దానికి తగినట్టు కమిటీల నిర్మాణం కూడా జరగాలనేది ఒకటి యజ్ఞంలాగా తలపెట్టారు.